మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యనామములో మీ అందరికీ పేరు పేరున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు దేవుని బిడలారా, చదవబడినటువంటి లేఖన భాగం మనం చదువుగా విన్నాం. రాజులు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 25 నుండి 33 వచనాలు. అలాగే కీర్తనల గ్రంథంలో ఉత్తర ప్రత్యుత్తర భాగంగా మనం చదువుకున్నాం 133 సంకీర్తన. క్రీస్తునందు దేవుని బిడలారా, ఈరోజు మనం ఒక అంశం మీద ధ్యానించబోతూ ఉన్నాం. ఏమిటి ఈనాటి మన అంశం అనంటే, ఐక్యతలో ఐశ్వర్యం. ఐక్యతలో ఐశ్వర్యం. ఐక్యతలో మనకి ఏం వస్తుంది అనంటే ఐశ్వర్యం వస్తుంది. ఇంతకీ ఐక్యత అంటే ఏమిటి? ఐక్యత అనగా ఒకరితో ఒకరు కలిసి ఉండడం. అంటే ఎట్ట కలుస్తాయి? మనసులు కలుస్తాయి. ఒకటి ముందుగా ఏం కలుస్తాయి? మనసులు, ఆలోచనలు కలుస్తాయి. అమ్మా, అభిప్రాయాలు కలుస్తాయి. అంతేకాదు, అందరు కలిసికట్టుగా పనులు చేస్తారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు చేయరు. అదే ఐక్యత. వినండి వినండి, చాలా ప్రాముఖ్యమైన మాట. సా సా అనే 3 అక్షరాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి సంసారము, రెండవది సమాజము. ఒకటి సంసారం అంటే కుటుంబం, రెండవది సమాజం, మనం ఎక్కడెక్కడైతే జీవిస్తున్నామో మన సమాజం. మూడోది మీకు అర్థమైపోద్ది. మూడోది ఏంటిది? సంఘము. ఈనాడు ఈ 3 కూడా విభజించబడుతున్నాయి, చల్లా చెదరలు అయిపోతున్నాయి. ఏవేమిటి? సంసారాలు, సమాజము. నాన్న తగ్గించమ్మ, సౌండ్ తగ్గించు. ఈ 3 కూడా చల్లా చెదరం అయిపోతున్నాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏది చల్లా చెదరం అయిపోయినప్పటికీ 2 మాత్రం ఎప్పటికీ నిలిచే ఉంటాయి. అదేమిటనంటే సంసారాలు అంటే కుటుంబాలు, రెండవది సంఘాలు. ఎందుకంటే అది దేవుడు కట్టాడు కాబట్టి. ఆదిలో దేవుడు కుటుంబాన్ని కట్టలేదా? మొట్టమొదటి పెళ్ళి దేవుడు చేశాడుగా. ఎవరికి? ఆదాము హవ్వలకి. అనగా కుటుంబాలు చెల్లాచెదరం అయిపోయినప్పటికీ చివరికి ఖచ్చితంగా అవి కట్టబడతాయి, నిలవబెట్టగలుగుతాయి. ఎందుకనంటే అది ఆయన కట్టాడు మొట్టమొదటిగా. రెండవది సంఘాలు కూడా ఖచ్చితంగా కట్టబడతాయి, కూలిపోయినా కానీ అది ఎప్పటికీ నిలిచే ఉంటాయి. కారణం ఏమిటంటే సంఘాలను ఎవరు కట్టారు? దేవుడే కట్టాడు. ఇక మూడవది సమాజం కూడా కట్టబడాలి. సంఘము ఎప్పుడైతే సంసారాలు, సంఘాలు కట్టబడతాయో, బాగా వినాలి ఈ మాట, ఆటోమేటికల్లీ అనూహ్యంగా సమాజం కట్టబడుతుంది. సమాజం అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంది? సంసారాల మీద, సంఘాల మీద. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈనాడు కోర్టు కేసులు చాలా జరుగుతున్నాయి. కోర్టు కేసులలో ఎక్కువగా ఏముంటాయి అండి? విడిపోవడాలు, విడాకులు. ఎందుకంటే ఈ కుటుంబాలు కూలిపోతున్నాయి. ఎందుకు కూలిపోతున్నాయి? సంసారాలు విడిపోతున్నాయి. ఎందుకు? ఐక్యత లేక. ఈనాడు సంఘాలలో కూడా చూడండి, చాలా సంఘాలలో ఎన్ని పార్టీలు ఉంటాయి? సంఘాలలో పార్టీలు ఎన్ని ఉంటాయి? 5 పార్టీలు, 6 పార్టీలు, 2 పార్టీలు, 3 పార్టీలు. ఇది ఎక్కడ ఉండాలి?
పార్టీలు ఎక్కడుండాలండి? పార్టీలు ఎక్కడుండాలి? సమాజంలో ఉండాలి పార్టీలు, రాజకీయంలో ఉండాలి పార్టీలు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాయి పార్టీలు? సంసారంలో కూడా లేవా? 6 మంది ఉంటే 6 మంది 6 పార్టీలు అనమాట. ఒకరు కాంగ్రెస్ పార్టీ, ఇంకొకరు బీజేపీ పార్టీ, ఇంకొకరు జనసేన పార్టీ. ఇట్లా పార్టీలు అంటే ఉద్దేశం నిజంగా పార్టీలని కాదు. కుటుంబాలలో వాళ్ళు కూడా ఒకరు నో అంటే ఇంకొకరు ఎస్. అంటే చిన్నపిల్లల ఆటలు అనమాట, చిన్నపిల్లల ఆట. ఇప్పుడు మన ఇళ్ళల్లో కూడా చూడండి, మన చిన్నపిల్లలు ఏం చేస్తారంటే అంటే కొట్లాడుకుంటారు, అంటే కలిసిపోతారు వాళ్ళే. చిన్నపిల్లలు లేరా? సరే, కుటుంబాల విషయం పక్కన పెడదాం. మరి సంఘాలలో ఎందుకు ఇవి చీలికలు? ఎందుకు వస్తున్నాయి? కారణం ఏమిటి? సంఘాలలో ఎందుకు పార్టీలు తయారవుతున్నాయి? చాలా ప్రాముఖ్యమైన విషయాలు రానున్న దినాల్లో చెప్పబోతున్నా. మంచి సబ్జెక్ట్, మంచి టాపిక్ మీద చెప్పబోతున్నా రానున్న దినాల్లో. వచ్చే వారం చెప్దాం అనుకున్నాను, కానీ వచ్చే వారం ఏమిటంటే ఇంటర్నేషనల్ పాస్టర్స్ అప్రిషియేషన్ డే. వచ్చే ఆదివారం, ప్రతి సంవత్సరం అక్టోబర్ మాసం 2వ ఆదివారం ఇంటర్నేషనల్ పాస్టర్స్ అప్రిషియేషన్ డే. అందుకని వచ్చే వారం దీన్ని కంటిన్యూ చేయలేకపోతున్నాయి. కంటిన్యూ మెసేజ్ ఉంటుంది, అయితే వచ్చే వారం ఉండదు, ఆ పై వచ్చే వారం ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది, ఎవరు మిస్ అవ్వమాకండి. అందుకని ముందే చెప్తున్నాను. ఎందుకు సంఘాలలో కూడా విభేదాలు వస్తున్నాయి? సమాజంలోనే గాక, సంసారాలలోనే గాక, సంఘాలలో కూడా విభేదాలు ఎందుకు వస్తున్నాయి అనే విషయం రాను దినాల్లో ధ్యానించబోతున్నాం. అందరూ మిస్ అవ్వకుండా రండి, మీరు దీపించబడతారు. సరే, ఈరోజు మన అంశం ఏమిటి? ఐక్యతలో ఐశ్వర్యం. ఐక్యతలో ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే ఏమిటి? ఐశ్వర్యం అంటే సంపద. ఐశ్వర్యం అంటే సంపద, లేకపోతే ధనము, డబ్బులు. ఇంకా బాగా మీకు అర్థం అవ్వాలంటే క్రీస్తునందు ప్రియులారా, కార్లు, బంగళాలు, స్థిరాస్తులు, పితరులు సంపాదించిన ఆస్తిపాస్తులు, ఆ బంగళాలో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులు, ఇవన్నీ కూడా ఏమంటారు? దాన్ని ఐశ్వర్యం అంటారు. ఐశ్వర్యము. ఇవన్నీ కూడా ఐశ్వర్యానికి సంబంధించినవి. ఇవన్నీ ఎప్పుడొస్తాయి, ఎక్కడొస్తాయి అంటే ఐశ్వర్యములో, ఐక్యతలో వస్తాయి ఇవన్నీ కూడా. ఈనాడు చాలా ప్రపంచమంతా కూడా గందరగోళాలు జరుగుతున్నాయి, యుద్ధాల మీద యుద్ధాలు. అది దేవుని రాకడకి సూచన. యేసయ్య ఎప్పుడో చెప్పాడు, నా రాకడకు సూచనలు ఏమిటి? యుద్ధాలు జరుగుతాయి, ఒకరి మీద ఒకరు యుద్ధాలు. సరే, అది పక్కన పెట్టండి. సంఘాలలో దేనికి యుద్ధాలు చెప్పండి? ఆంతరంగిక యుద్ధాలు. ఈ బయట కనపడవు ఈ యుద్ధాలు. ఈ యుద్ధాలు ఏమిటంటే లోపల జరుగుతాయి యుద్ధాలు. హృదయంలో, మనసులో, ఎక్కడికి వాళ్ళకి అక్కడే జరిగిపోతాయి అన్నమాట ఈ యుద్ధాలు. వాళ్ళంటే వీళ్ళు బడక, వీళ్ళంటే వాళ్ళకి బడక. ఆంతరంగిక యుద్ధాలు ఇవన్నీ కూడా, ఆంతరంగిక యుద్ధాలు. వీటి వల్ల ఎన్ని నష్టాలు జరుగుతాయి యుద్ధాల వల్ల మీరు చూడండి. అంతెందుకండి, ఇప్పుడు ఒక ప్రపంచం మీద మరొక ప్రపంచం యుద్ధాలు జరుగుతున్నాయి అనుకుందాం, చెప్తున్నా. ఎన్ని నష్టాలు జరుగుతాయి చెప్పాలి. ఎన్ని నష్టాలు? ఆస్తి నష్టం, ఆస్తి కూడా. రెండవది ప్రాణ నష్టం. మూడవది భోజనం ఉంటుందా? పంట ఉండదు, ఆకలితో అలమటించాలి. పంటలు పండుతాయా? పండవు. బాగా ఆలోచన చేయండి.
ఈ యుద్ధాల వలన అంటే ఒకరి మీద ఒకరు తన్నుకోవడం, ఒకరి మీద ఒకరు గుద్దుకోవడం, ఒకరి మీద ఒకరు కొట్టుకోవడం, తిట్టుకోవడం వల్ల యుద్ధాలు జరుగుతుంటాయి. విభేదాల వలన మరి ఏమిటి దాని వలన ప్రతిఫలం ఏమిటనంటే నష్టాలు, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, మరి ఆహారం నష్టం. అంతేకాదు భవిష్యత్తులో వారికి ఒక ఉన్నత స్థితి ఉండదు, ఎందుకంటే అన్ని నష్టాలు జరిగిపోయినాయిగా. విద్య కూడా ఉండదు, డెవలప్మెంట్ ఉంటుందండి, అభివృద్ధి ఉంటుందా? అటువంటి ఈ ఎప్పుడు చూసినా గొడవలు పెట్టుకునే వాళ్ళకి ఉంటాయా? అభివృద్ధి ఉంటుందండి? అభివృద్ధి కూడా ఉండదు, అభివృద్ధి కూడా ఉండదు, ఆగిపోతుంది అభివృద్ధి. ఇంకొక మాట చెప్పనా, ఈ ఐక్యత లేకపోతే ఏమవుతుందనంటే, క్రీస్తునందు ప్రియమైన వారలారా బాగా ఆలోచించండి ఈ మాట. ఐక్యత లేకపోతే ఈ నష్టాలతో పాటు నెక్స్ట్ జనరేషన్కి కూడా, ఇప్పుడు మీరు కొట్లాడుకుంటారు బాగానే ఉంది, మీరు తన్నుకుంటారు, పార్టీలు పెట్టుకుంటారు, మరి ఎంతటితో ఆగిపోద్దా? ఎంతటితో ఆగిపోతుందా ఇది అని అంటే లేదు, ఇది కొనసాగుతూనే ఉంటుందన్నమాట. అంతెందుకండి, ఇప్పుడు మీరున్న పిల్లలు చూడండి, ఈనాడు సమాజంలో ఉదాహరణ చెప్తున్నాను బాగా వినండి. ఇప్పుడు ఒక సంఘంలో ఒక 3-4 పార్టీలు ఉన్నాయి అనుకుందాం. ఈ 3-4 పార్టీలు పెద్దోళ్ళు చేశారు ఈ పని, వాళ్ళ పిల్లలు కలుస్తారండి. బాగా ఆలోచన చేయండి. ఈ స్త్రీలకు ఒకరికంటే ఒకరికి పడదు, ఈ పురుషులకి ఒకరికంటే ఒక పార్టీకి పడదు. ఇప్పుడు ఏమవుద్ది తర్వాత? పిల్లలు కూడా దూరం అయిపోతారు. అంటే ఎవరు చేస్తున్నారు ఈ పనులు? ఎవరు చేస్తున్నారు ఈ పనులు? పెద్దలే చేస్తున్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఏమవుతుంది చివరికి? ఈ పిల్లలు ఇప్పుడు మీరు ఆంతరంగికంగా కొట్లాడుకుంటున్నారు. అంటే మీరంటే మీరు కాదు, బాగా వినాలి. ఈనాడు సంఘాలలో పరిస్థితులు ఎలాగున్నాయంటే తన్నుకుంటున్నారు, ఒకరికొకరు తన్నుకుంటున్నారు. ఎట్లా? బయటకు కనపడకుండా ఆంతరంగికంగా తన్నుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, దూషించుకుంటున్నారు. పిల్లలు ఏం చేస్తారు తర్వాత? వీళ్ళ పిల్లలు కత్తులు తీసుకుంటారనమాట. మాటల యుద్ధం జరిగింది ఇప్పటి వరకు. రెండవది ఏ దశకు వస్తుంది? అది చేతల యుద్ధం జరుగుద్ది అనమాట. చేతల యుద్ధం అంటే తీసి ఒకడికొకడు పొడుచుకోవడం, ఒకడికొకడు తన్నుకోవడం, మెడకాయలు నరుక్కోవడం. ఆ స్టేజ్ వస్తుంది అన్నమాట రానున్న దినాల్లో. ఎప్పుడు లేనప్పుడు? ఐక్యత లేనప్పుడు. ఐక్యత లేనప్పుడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు చాలామంది సమాజం కావచ్చు, సంసారాలు కావచ్చు, సంఘాలు కావచ్చు కూలిపోతూ ఉన్నాయి. ఏమిటి కారణాలు? పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఇందాక చదవబడిన లేఖన భాగంలో ఉన్నాయి చూడండి, త్వరగా మీకు నేను చెప్పి నేను ముందుకు వెళ్తాను. చాలా ప్రాముఖ్యమైన సత్యాలు ఇవన్నీ కూడా. అందరూ దయచేసి మనస్సు పెట్టి వినండి వాక్యాన్ని. రాజులు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 25వ వచనం నుండి 33 వచనాలు చివరి వరకు కలిగిన ఈ భాగాన్ని మనం చదువుగా విన్నాం. ఇక్కడ 2 రాజులు ఉన్నారు. 2 రాజుల పేర్లు కనబడుతున్నాయి మనకి. ఒకటి రెహబాము, రెండవది యరొబాము. బాగా వినాలి మాట, బాగా చాలా ప్రాముఖ్యమైన మాట. బాగా అర్థం చేసుకోండి. ఇశ్రాయేలులకి మొట్టమొదటి రాజు ఎవరు చెప్పాలి? సౌలు. సౌలు తర్వాత ఇశ్రాయేలీలు యూదులు కలిపి, అంటే ఇశ్రాయేలీలు యూదులు విడిపోలేదు, వీరందరూ కలిసే ఉన్నారు. ఈ కలిసి ఉన్న వారికి ఎవరు మొట్టమొదటి రాజు? సౌలు. రెండవది ఎవరు? దావీదు మహారాజు. మూడవది ఎవరు? దావీదు కుమారుడగు సొలొమోను రాజు.
ఈ ముగ్గురు కూడా పరిపాలించినప్పుడు చాలా ప్రశాంతంగా జరిగింది. ఎంతో చక్కగా దేవుడు ఉండి నడిపించాడు. యుద్ధాలు కూడా దేవుడే చేశాడు. చాలా జ్ఞానయుక్తంగా అందరూ పరిపాలించారు. బాగా బ్రహ్మాండంగా జరిగింది. ముఖ్యంగా సొలొమోను సమయంలో దాన్ని ఏమంటారంటే స్వర్ణయుగం అంటారు. ఏమంటారు? స్వర్ణయుగం అంటే వారి యుగం ఎటువంటిది అంటే బంగారము. బంగారాన్ని కూడా విలువ లేదు. అటువంటి యుగంలో నడిచారు. ఎప్పుడు? ఇశ్రాయేలీలు యూదులు ఐక్యతతో ఉన్నప్పుడు, కలిసికట్టుగా ముందుకు వెళుతున్నప్పుడు. మరి విభేదాలు ఎప్పుడొచ్చాయి? ఎవరు కాలంలో వచ్చాయి అని అంటే సొలొమోను కుమారుడగు రెహబాము. ఏం పేరు? రెహబాము. ఇప్పుడు ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఎవరనంటే అతడు యరొబాము. బాగా ఇది కన్ఫ్యూజన్ అవ్వద్దు మీరు. రెహబాము, యరొబాము ఎందుకు విడిపోయాయి ఈ సమయంలో? ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. వీరు విడిపోయిన తర్వాత బాగా వినాలి. దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి దావీదుకి ఒక ప్రమాణం చేశాడు. ఇదిగో నీ కడుపులో పుట్టే పిల్లలు ఎవరైతే తరాలు ఉన్నాయో వారందరికీ రాజరికాన్ని ఇవ్వకుండా నేను ఉంచను, ఖచ్చితంగా నేను వారిని దీవిస్తానన్నాడు. దాని ప్రకారం దేవుడు దావీదుకి ఇచ్చిన మాటను బట్టి వారిని దీవిస్తూనే ఉన్నాడు. అందుకనే యూదులు ఒకరి తర్వాత ఒకరు రాజు సంతానం, దావీదు సంతానం అందరూ కూడా యూదా ప్రజల్ని పరిపాలించారు. కానీ ఇశ్రాయేలులో అలా అట్టగాదు. యరొబాము అనేవాడు తర్వాత ఇట్లా ఒకరి తర్వాత ఒకరు అంటే దాదాపు ఇశ్రాయేలీలలో 19 మంది రాజులు పరిపాలించారు. 19 మంది రాజులు. ఈ యూదులను కూడా పరిపాలించింది ఇంచుమించు 19 మందే. ఒక స్త్రీ కలుపుకుంటే అతల్య 20 మంది పరిపాలించారు యూదుల్ని. సరే వినండి, ఇక్కడ విషయం ఏమిటంటే యూదుల్ని పరిపాలించింది ఒక కుటుంబంలో నుంచి మాత్రమే. కానీ ఇశ్రాయేలుని పరిపాలించింది మాత్రం ఎంతమంది అంటే బాగా వినాలి, చాలామంది రాజులు పరిపాలించారు. అంటే రెండుగా చీలిపోయినటువంటి, ఒకటి యూదా జనాంగం, రెండవది ఇశ్రాయేలు జనాంగం. ఈ ఇశ్రాయేలులలో మళ్ళా చీలిక, ఆ చీలిక దాంట్లో ఇంకొక చీలిక, ఆ చీలిక దాంట్లో ఇంకొక చీలిక. ఈనాడు సంఘాలు బోల్డెన్ ఉన్నాయి. అటువంటి సంఘాలు కూడా ఈనాడు చాలామంది. ఓ పెద్ద సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్ ఉందనుకోండి, ఉదాహరణ చెప్తున్నా. ఆ బ్యాప్టిస్ట్ చర్చ్లో రెండు గుంపులుగా, 2 గ్రూప్స్గా విభజించబడతారు. వాళ్ళే ఆ విభజించబడిన దానిలో మరి వాళ్ళు పక్కకెళ్ళి ఆరాధన నడిపించుకుంటారంటే ఉండదు. మళ్ళీ గొడవలు అవుతాయి. ఆ విడిపోయిన వాళ్ళల్లో మళ్ళీ వాళ్ళు 2 విభాగాలు, వాళ్ళల్లో ఇంకో 2. ఎవరిని ఉద్ధరించడానికండి ఇదంతా? ఇదేమన్నా బిజినెస్సా? ఒకరి తర్వాత ఒకరు విడిపోయి అక్కడ ఇంకిద్దరు ముగ్గురు, అక్కడ ఇట్లా డెవలప్ అభివృద్ధి చేసుకుంటారు. వాళ్ళన్నా మంచోళ్ళు అసలు విడిపోయి. అంటే విడిపోవడం అంటే గ్రూపులుగా దాన్ని డెవలప్ చేయడానికి, అభివృద్ధి పరచడానికి. కానీ ఈనాడు దుర్మార్గులు, దౌర్భాగ్యులు ఏం చేస్తున్నారంటే సంఘాన్ని చీలిక చేసి చీల్చి చెండాడుతూ దానినే గందరగోళం పట్టిస్తున్నారు. ఎంత దౌర్భాగ్యమైన విషయం ఇది. సరే, ఇక్కడ రెహబాము, యరొబాము ఇద్దరు సమయంలో 2 భాగాలుగా విభజించబడింది. ఏమిటి కారణం ఏమిటి? ఎందుకు విభజించబడ్డాయి అంటే మొదటిది చేసిన తప్పు ఎవరంటే సొలొమోను రాజైన సొలొమోను కుమారుడు ఎవరు? ఏం పేరు ఆయన పేరు? రెహబాము. అతను చేసిన తప్పు. ప్రజలందరూ వచ్చారు, అందరూ కలిసి వచ్చారు. యూదులు వచ్చి మాట్లాడితే, ఇశ్రాయేలులు వచ్చి మాట్లాడితే, అయ్యా ఇదిగో నాయన, మరి మీ తండ్రి మా మీద బరువులు మోపాడు, ఆ బరువులు దించయ్యా అని అడిగారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే మాకు ఇంకొంచెం విడుదల దయచేయండి, కొంచెం బాగా చూసుకోండి. అంటే నా తండ్రి నడుము బరువుగా ఉందేమో,
నా చిటికిన వేలు ఇంకా బరువు ఉంటుంది అన్నాడు. అంటే నేను ఇంకా నీకు మీ మీద బరువులు మోపుతాను, మిమ్మల్ని కఠినంగా చూస్తానని అర్థం అన్నమాట. ఎవరికైనా ఎట్లా ఉంటుందండి చెప్పండి? ఎవరికైనా ఎలాగుంటుంది? దీన్ని గర్వము అంటారు. ముఖ్యంగా సంఘాలు చీల్చబడ్డానికి కారణం ఏమిటంటే గర్వము, అహంకారము అన్నమాట. మొట్టమొదటిది గర్వంతోనే మొట్టమొదటి స్టార్ట్ అవుద్ది. ఇది రెహబాము చేసిన పని. ఇప్పుడు ఏం చేస్తారు ప్రజలందరూ? ఓహో ఇట్టుందాన్ని పరిస్థితి అనుకున్నారు, వెళ్ళారు. ఎవరిని పట్టుకున్నారు? యరొబాము. ఆయన పట్టుకొని ఆయన రాజుగా చేశారు. 2 భాగాలుగా విడిపోయారు. యూదులకేమో ఎవరున్నారు? రెహబాము ఉన్నాడు. అక్కడి నుంచి ఈ 12 గోత్రాలు, దేవుడు ఏర్పాటు చేసుకున్న 12 గోత్రాలు ఏమైనాయి అంటే 2 భాగాలు. యూదా గోత్రికులతో ఎవరున్నారు? లేవీయులు ఉన్నారు. ఈ ఇశ్రాయేలు గోత్రికులు ఇంకా 10 మంది గోత్రికులు ఉన్నారు కదా, వీరందరూ కూడా ఇశ్రాయేలీలుగా 2 భాగాలుగా విభజించబడ్డారు. ఇప్పుడు ఇశ్రాయేలీలు అందరూ పక్కకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఒక ఆలోచన చేశారు. అరే, రెహబాము దేవుడు మనకు ఏర్పాటు చేయబడిన రాజు. ఆయన ఎవరు? యూదా. మరి సొలొమోను రాజు, దావీదు సంతతి, దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజులు అని చెప్పి వీరు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు చూడండి దయచేసి అక్కడ 26వ వచనం నుంచి చూడండి. ఇప్పుడు రెహబాము ఆయనేమో గర్వం, అహంకారముతో ఆయన చేసిన పనిని బట్టి విడిపోయారు. ఈ యరొబాము ఏం చేశాడో చూడండి. యరొబాము ఏం చేశాడు? రాజులు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 26వ వచనం. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరము బలులు అర్పించుటకు ఎక్కిపోచుండిన ఎడల ఈ జనుల హృదయము యూదారాజు అనే రెహబాము అను తమ, బాగా గుర్తుపెట్టుకోవాలి, తమ యజమానుని తట్టు తిరుగును. తమ తెలుసు ఆయనకు కూడా. ఎవరు రాజు? వాళ్ళ రాజు ఎవరు అసలు? తమ రాజు. తమ, ఆ మాట ఎంత బాగుందో చూడండి. ఆయనే అంటున్నాడు, తమ యజమానుని తట్టు తిరుగును. కాబట్టి ఏం చేయాలి? ఒక ఆలోచన కలిగింది ఆయనకి. ఆ మాట కూడా ఉందో చూడండి. 28వ వచనం, 27వ వచనం. యరొబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, ఎంత మోసం చూడండి, ఎంత మోసం చూడండి. ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడంటే అబద్ధాలు ఆడుతున్నాడు. చీలికలను చేసినటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు యరొబాము ఏం చేస్తున్నాడంటే మరలా వాళ్ళు కలిసిపోతారు. వినాలి బాగా ఈ మాట. రెహబాము ఎందుకు చీల్చాడు? గర్వం, అహంకారం, ఈగో అంటారు కదా, ఈగో. ప్రతిదానికి ఈగో అడ్డొస్తూ ఉంటుంది అన్నమాట. కొంతమందికి తగ్గించుకోవాలంటే ఈగో అడ్డొస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈయనకు కూడా అదే అనమాట, ఈగో వచ్చింది. ఎవరికి? రెహబాము. అందుకని గర్వం, అహంకారంతో చీల్చేశాడు. ఇప్పుడు విభాగాలుగా అయ్యాయి. ఇప్పుడు మరలా వాళ్ళు తెలుసుకొని తప్పు మనం చేసేది, ఇట్లా విడిపోవడం మంచిది కాదు అని యెరూషలేములో ఉన్నటువంటి రెహబాము దగ్గరికి బలులు అర్పించడానికి వెళ్తున్నప్పుడు దేవుని మందిరానికి ఎట్టయినా వీళ్ళు మళ్ళా కలిసిపోతారు. కాబట్టి కలవకూడదు. కలవకుండా ఉండాలంటే, ఇంకా విభేదాలు చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం పోకుండా చేయాలి. ఇప్పుడు యరొబాము ఏం చేశాడంటే 2 దూడల్ని, బంగారపు దూడలను తయారు చేసి, ఒకటేమో ఎక్కడ పెట్టాడో చూడండి, బేతేలులో ఒకటి, దానులో ఒకటి. అక్కడ ఈ దూడలను పెట్టి బలులు అర్పించడం ప్రారంభించాడు. వీళ్ళు అక్కడికి వెళ్ళకుండా. ఇదిగో మళ్ళీ ఏమంటున్నాడంటే, ఓ ఇశ్రాయేలులారా, మిమ్మల్ని ఐగుప్తు నుంచి నడిపించిన దేవుడు ఎవరు అనుకుంటున్నారు మీరు? ఇదిగో ఈయనే. ఎవరు? బంగారు దూడలు. అంటే విగ్రహారాధన చేపిస్తున్నాడు ఆ వ్యక్తి. కలవకుండా చేస్తూ ఉన్నాడు ప్రజల్ని, ఒకరితో ఒకరు కలవకుండా చేస్తున్నాడు. సమాజం ఇదంతా సమాజం, గుర్తుపెట్టుకోవాలి. సంఘం కాదు ఇది, సమాజము. సమాజంలోనే సంఘము కూడా ఉంది, గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. సమాజంలోనే
సంఘము కూడా ఉన్నది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఏం జరిగింది అయితే, ఈ యరొబాము అనేవాడు ప్రజల్ని కలవనివ్వకుండా అబద్ధాలు ఆడుతున్నాడు. అవునా కదా? దూడలు, ఇదిగో ఈ దూడలే, ఇదే మిమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించింది. ఎంత దురాలోచన పరుడో చూడండి. నేను రాజుగా ఉండాలి. ఏముండాలి? నేనే రాజుగా ఉండాలి. ఇంకొకడైంది రాజుగా ఉండేది? స్వార్థము. మనిషిలో ఉన్న స్వార్థాన్ని బట్టి కూడా సంఘాలు, సమాజాలు, సంసారాలు కూలిపోతున్నాయి. స్వార్థము, మనిషికి స్వార్థాన్ని బట్టి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, బాగా వినాలి ఈ మాట. సరే, సమాజంలో స్వార్థం ఉంటుందేమో, వినండి. సంసారాలలో ఉండి కూలిపోతే అసలు అలా ఉండకూడదు. కానీ ముఖ్యంగా సంఘములో మాత్రం స్వార్థం ఉంటే మాత్రం అతన్ని దేవుడు విడిచిపెట్టడం. ఎవరైతే అబద్ధాలాడి తమ స్వార్థాన్ని బట్టి సంఘాన్ని చీలుస్తాడో, ఈగోను బట్టి, గర్వాన్ని బట్టి దేవుడు వాళ్ళని విడిచిపెట్టడం. ఇది గ్యారంటీ, ఖచ్చితం. ఇది ఇప్పుడు కాకపోయినా ఇంకొక తరం, ఇంకొక తరం కాకపోయినా ఇంకొక తరం ఖచ్చితంగా చూపిస్తాడు. ఇది సందేహం లేదు. ఇక ఎందుకంటే సంఘం ఎవరిది? సంఘం అనగా ఏమిటి? సంఘం అనగా క్రీస్తు శరీరము అని రాయబడింది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 12 నుంచి 31వ వచనం చూడండి దయచేసి. అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. త్వరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 12 నుండి 31 వచనాల వరకు మీరు చూస్తే అక్కడ ఈ క్రీస్తు శరీరము గురించి తెలియజేస్తూ ఉన్నాడు. బాగా వినాలి ఈ మాట, చాలా ప్రాముఖ్యమైన మాట దేవుని బిడ్డలారా. సంఘానికి శిరస్సు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ శిరస్సు కింద అవయవాలు ఉన్నాయి. అవునా కదా? ఈ అవయవాలన్నీ ఎవరు? క్రీస్తు రక్తంలో కడిగి పవిత్రపరచబడి సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అంటాడు. ఏమిటండి, మనం ఊరకనే వచ్చాం మా సంఘంలో? క్రీస్తు రక్తము చివరి రక్తబొట్టు వరకు కార్చాడు, నీ కొరకు నా కొరకు, మన రక్షణార్థమై. ఇంత త్యాగం చేసి సంఘముగా ఆయన చేరిస్తే ఇప్పుడు ఈ సంఘము కలిసి ఉండకుండా నువ్వు చీలుస్తున్నావు అంటే ఎవరిని చీలుస్తున్నట్టు? ఎవరిని చీలుస్తున్నావు? క్రీస్తు శరీరాన్ని చీలుస్తున్నావు. చూడండి, ఆ మాటలు మీకు నేను చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులరా, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 26వ వచనం చూడండి. కాగా ఒక అవయవము శ్రమపడున్నప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత దానితో కూడా ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ వాటితో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. బాగా వినండి. ఇప్పుడు ఆ పై వచనాలు చూస్తే మీరందరూ కూడా ఎవరు అనుకుంటున్నారయ్యా? మీరు ఒక శరీరానికి, ఇప్పుడు నా శరీరం ఉంది, నా శరీరంకి అవయవాలన్నీ ఉన్నాయి. ఏమేమిటి? కన్ను, ముక్కు, నోరు, చెవులు, చేతులు, కాళ్ళు, ఇవన్నీ కూడా అవయవాలే కదా. ఈ అవయవాలలో ఒకదానికి, దేనికైనా, ఉదాహరణకి కన్ను నొప్పి వచ్చింది అనుకుందాం. కన్ను నొప్పి వస్తే శరీరం అంతా బాధపడుతుంది. అవునా కాదా? అదే అంటాడు అపోస్తలుడైన పౌలు. మీరు బాగా చూస్తే శరీరం అంతా కూడా బాధపడుతుంది. ఈ ఒక్క శరీరంలో ఒక అవయవము ఘనత నొందితే అన్నీ కూడా, ఇప్పుడు ఉదాహరణకండి,
మనకి స్త్రీలది బాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్ మన తల్లి సంఘంలో స్త్రీల సమాజం, స్త్రీల వన్ డే రిట్రీట్ జరిగింది. మన సంఘం నుంచి కొంతమంది బిడ్డలకి ప్రైజెస్ వచ్చాయి. ఎవరికి ఘనత అది? ఎవరికి ఘనత? సంఘమంతటికి ఘనత. అవునా కాదా? సంఘమంతటికి ఘనత. అమ్మలారా, మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. స్త్రీలు చాలా మంచివాళ్ళు మీరు. అలాగని పురుషులు మీరు చెడ్డోళ్ళని కాదు. వినండి ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైన మాట. విషయం ఏమిటనంటే, అందుకనే మీరు ఒకరికి బాధ కలిగితే మీరు అందరూ ఏం చేయాలి? అందరూ బాధపడాలి. దౌర్భాగ్యం ఏంటో తెలుసా? దౌర్భాగ్యం ఏంటో తెలుసండి? ఒక్కటిగా చేయబడినటువంటి, ఇప్పుడు సంఘమనగా ఒక కుటుంబం అండి. సంఘమనగా ఒక కుటుంబము, సంఘమనగా ఒక శరీరము. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు ప్రతి ఒక్కరూ గమనించాలి. అంటే సంఘమనగా ఆయన శరీరములో ఉన్న మనం అందరము. బాగా వినాలి ఈ మాట. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు ఒకరికి బాధ కలిగితే అందరం బాధపడాల్సింది బదులు ఇప్పుడు ఈ ఉన్న వాళ్ళల్లో ఒకరు ఇంకొకరిని బాధపరుస్తున్నారు. అర్థం చేసుకోవాలి ఈ మాట. ఒకరు ఏం చేస్తున్నారు? ఇంకొకరిని బాధపరుస్తున్నారు, ఇంకొకరిని గాయపరుస్తున్నారు. అసలు గాయమైతే సంఘమంతా బాధపడాల్సింది బదులు ఇప్పుడు ఏం చేసుకుంటున్నారు అంటే, వారి చేత్తో వారి కన్నుగుడ్డే పొడుచుకుంటున్నారు. ఇంతకన్నా ఉదాహరణ మీకు లేదు. సంఘాన్ని 2 చీలికలు 3 చీలికలు 4 చీలికలు నువ్వు చేస్తున్నావు అంటే ఎవరిని చేస్తున్నావు? నీ కంటిని నువ్వే పొడుచుకుంటున్నావు అని అర్థం. ఎవరో పొడవాల్సిన అవసరంలా. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ వీరిద్దరిని గమనించారా? ఎవరెవరు? యరొబాము, రెహబాము. రెహబామేమో గర్వం, అహంకారం, ఈగోను బట్టి చీల్చాడు. యరొబాము ఏం చేశాడు? స్వార్థాన్ని బట్టి. అమ్మో, ప్రజలు అటు వెళ్ళిపోతే నన్ను విడిచిపెట్టేస్తారు, ఇంకా తన రాజుని చేసుకుంటారు, కలిసిపోతారు వీళ్ళు, కలవనివ్వాల. ఉన్నారా అటువంటి వాళ్ళు? ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా ఉన్నారా ఇటువంటి వాళ్ళు? ఇటువంటి వారుంటే జాగ్రత్త సుమ. సమాజం పాడైనా ఇబ్బంది లేదు, సంసారాలు పాడైనా ఇబ్బంది లేదు, అయినా డేంజరే అది కూడా. కానీ సంఘాలు పాడేదానికి నువ్వు కారకుడు అయ్యావా, కారకురాలు అయ్యావా, నీ పని అంతే సంగతిలో. ఎందుకంటే నువ్వు ఎవరిని చీలుస్తున్నావు? క్రీస్తు శరీరాన్ని చీల్చేస్తున్నావు. ఆయన సంఘమను ఆయన శరీరాన్ని నువ్వు చీలుస్తున్నావు. కాబట్టి దేవుడు నిన్ను అంటే నువ్వు ఎవరికి శత్రువు అయిపోయావు ఇప్పుడు? దేవునికి శత్రువు అయినడు ఈ భూమి మీద బతకగలడా? సంతోషంగా చెప్పండి. దేవునికి శత్రువై నువ్వు బతకగలవా? నువ్వు ఏ మూల దాక్కో నిన్ను పట్టుకొని ఈడ్చుకొని వస్తాడు. ఏ మూల దాక్కో నువ్వు వెళ్ళి లాక్కొని వచ్చి మరి నిన్ను అందరి ముందు నీకు శిక్షిస్తాడు నిన్ను. ఇది గ్యారంటీ. ఆ పై వచ్చే వారం కంటిన్యూషన్ మెసేజ్ ఉంటుందని చెప్పాను. చాలా మంచి టాపిక్ మీద మనం ధ్యానించబోతున్నాం. అసలు ఏమిటి కారణం? సంఘాలలో ఐక్యత లేకుండా, సమాజాలలో ఐక్యత లేకుండా, సంసారాలలో ఐక్యత లేకుండా ఎటువంటి వారు చేస్తున్నారు? చివరికి వారి గతి ఏమవుతుంది మనం తర్వాత చూద్దాం. సరే, ఈరోజు మనం ఒక అంశం మీద ధ్యానిస్తున్నాం. ఏమిటది? ఐక్యతలో ఐశ్వర్యం. ఐక్యతలో ఏముంటుంది? ఐశ్వర్యం చెప్పాను ఇందాక. ఐశ్వర్యం అంటే ఏమేమిటి? సంపద, ధనము, డబ్బు, ఇంకా ఏమేమిటి అంటే ఒక మాటలో చెప్పాలంటే స్థిరాస్తులు, మీ యొక్క బంగళాలు, ఆ కార్లు, ఆ బంగళాల్లో ఉన్న వస్తువులు, ఇవన్నీ కూడా ఐశ్వర్యము. ఎట్లా వస్తాయి ఐశ్వర్యాలు? సామెతల గ్రంథం త్వరగా చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము. సామెతల గ్రంథం
8వ అధ్యాయం, చాలా ప్రాముఖ్యమైన మాట. చూడండి ప్రియులారా, త్వరగా నేను ముగించబోతున్నాను. సామెతల గ్రంథం 8వ అధ్యాయము నేను చదువుతున్నాను, చూడండి. 18వ వచనం. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి. ఏమేమిటంట? ఐశ్వర్యము, ఘనతయు, స్థిరమైన కలిమియు, నీతియు దేవుని దగ్గరే ఉన్నాయి. దేవుడు నీకు ఇస్తాడు ఇదంతా కూడా, ఈ ఐశ్వర్యం అంతా ఇస్తాడు. ఎప్పుడు అని అంటే నువ్వు ఆయనకు లోబడినప్పుడు. నువ్వు ఆయనకు లోబడినప్పుడు. ఏమిటి లోబడాలి? ఏమిటి లోబడాలంటే ఐక్యత కలిగి నివసించు, ఐక్యత కలిగి జీవించు. ఐక్యత ఏం చేస్తుందంటే స్థిరపరుస్తుంది. చాలా ప్రాముఖ్యమైన మాట, నోట్ చేసుకోండి ఈ మాట. ఐక్యత మనల్ని ఏం చేస్తుందంటే స్థిరపరుస్తుంది. ఐక్యత లేని వాళ్ళు చల్లా చెదరం అయిపోతారు. మరలా చెప్తున్నాను, వినండి. ఐక్యత లేని సమాజాలు, ఐక్యత లేని సంసారాలు, ఐక్యత లేని సంఘాలు చల్లా చెదరం అయిపోతాయి. అందుకని ఐక్యత ఏం చేస్తుందని అంటే స్థిరపరుస్తుంది. ఐక్యతలో ఎంత బలం ఉందండి, ఎంత బలం ఉంది. కలిసి ఉంటే, చెప్పండి, కలిసి ఉంటే అంటే దాని అర్థం ఏమిటి? విడిపోతే విభేదాలు అని అర్థం, అవునా కాదా? విడిపోతే విభేదాలు, కలిసి ఉంటే కలత్సుకు. అదే అన్నాడు ఇక్కడ. ఇప్పుడు మీకు అసలు విషయం చాలా వివరంగా 133వ సంకీర్తనలో ఉన్న సత్యాలు మీకు నేను తెలియజేయబోతున్నాను. చాలా ప్రాముఖ్యమైన సత్యాలు, చూడండి, చాలా ప్రాముఖ్యమైన సత్యాలు. దయచేసి చూడండి, మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. 133వ సంకీర్తనలో ఇందాక మనం ఉత్తర ప్రత్యుత్తర భాగముగా చదువుకున్నాం. అందులో ఏమిటది చూడండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఒకటి, సహోదరులు కలిసి ఉండడం చేత ఏం జరుగుతుంది? ఒకటి, మేలు జరుగుతుంది. కీడు జరుగుద్దా? కలిసి ఉంటే కీడు జరుగుద్దా? మేలు జరుగుతుంది. రెండవది ఏం జరుగుద్ది? అది ఏమిటంట? మనోహరం. మనోహరం అంటే చూడముచ్చటగా ఉంటుంది, చూడడానికి అందంగా కనబడతారు. ఎవరు? ఐక్యతతో ఉన్నటువంటి వారు. క్రీస్తునందు ప్రియులారా, కొన్ని ఉదాహరణలు మీకు నేను చూపిస్తాను. కలిసి ఉండడం వల్ల ఎన్ని మేలు జరుగుతాయి, ఎంత మనోహరంగా ఉంటుందో. ఏమండి, మనుషులకు లేదండి జ్ఞానం. సత్యం చెప్తున్నాను, మనుషులకు లేదు జ్ఞానం. అందుకనే ఈ ప్రపంచంలో దేవుడు కొన్ని జంతువుల్ని, కొన్ని పక్షుల్ని, కొన్ని మరి వృక్షాలను, చుట్టుపక్కల ఉన్న కొన్ని పరికరాలను దేవుడు మనకి జ్ఞానం కలగాలని, ఓ మానవుడా, బుద్ధి లేనివాడా, బుద్ధిహీనరాలా, చూసి తెలుసుకో, బుద్ధి తెచ్చుకో, జ్ఞానం కలిగి ఉండు, ఐక్యతతో ఉండు, కలిసిమెలిసి ఉండు అని చెప్పడానికి దేవుడు కొన్ని ఉదాహరణలు మన ముందు ఉంచాడు. అవి ఏమిటో త్వరగా నేను చూపిస్తాను, చూడండి. ఒకటి, నంబర్ 1, చీమలు. చీమల గురించి, వాటికి ఉన్న యూనిటీ క్రీస్తునందు దేవుని బిడ్డలారా మీకు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. అండ్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ యూనిటీ. చీమ అది ఐక్యతకు మనకి సాదృశ్యంగా కనబడుద్ది. అది నిజమే. మీరు చూడండి, ఏమేం చేస్తుంది చీమను చూసి మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఐక్యత అనేటటువంటిది. ఒక చీమల పుట్ట, ఉదాహరణకి ఒక్క చీమల పుట్టను తీసుకుంటే 80 లక్షల చీమలు ఉంటాయంట. ఒకే ఒక చీమల పుట్టలో ఎన్ని ఉంటాయి? 80 లక్షల చీమలు ఉంటాయి. ఈనాడు సంఘాలలో ఎంతమంది ఉన్నారు? తిప్పి తిప్పి కొడితే 200 మంది 300 మంది ఉండరు సంఘాలలో. అన్ని చీమలు ఉన్నా సరే గొడవ అవి ఐక్యతతో ఉంటాయి. కుటుంబంలో, సంసారంలో 5గురు ఉంటేనే పెద్ద గొడవలు అక్కడ. ఇంకా ఏమన్నంటే, ఇన్వెస్టర్ గారు 5 వేలు ఒకలాగా ఉన్నాయా అంటారు. అదేదో గొప్పతనం లాగా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చీమలను చూడండి. ఒకే చీమల పుట్టలో 80 లక్షల చీమలు ఉంటే అవి ఎంత
ఎంత ఐక్యతతో ఉంటాయి. ఏమిటి ఆ ఐక్యతను చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు చూడండి. త్వరగా నేను చూపిస్తున్నాను ఎంత ఐక్యత. వాటికి ఐక్యతలో ఏమేం చేస్తున్నాయి అవి. సోమరుడితో చెప్తున్నాడు అనమాట. సోమరి స్త్రీలతో, సోమరి పురుషులతో దేవుడు చెబుతున్నమాట ఏమిటది. సోమరి, చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోము. ఏమంటంట, వాటికి న్యాయాధిపతి లేడు వాళ్ళకి. మనకన్నా న్యాయాధిపతులు ఉంటారు, నాయకులు ఉంటారు, పెద్దలు ఉంటారు, నడిపించే వాళ్ళు ఉంటారు. కానీ వాటికి, చీమలకు లేడు, రాజు లేడు, న్యాయాధిపతి లేడు. అయినను ఏం చేస్తాయి అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరుచుకొనును, కోతకాలం మందు ధాన్యము కూర్చుకొనును. బాగా వినండి. ఒక్క చీమ దానికంటే 10 రెట్లు బరువే మోసుద్ది. ఒక్క చీమ అంత బరువును మోసుద్ది. సరే వినండి, ఇంకా అంతకన్నా మించి బరువు ఉందనుకో, చెప్తున్నమాట. ఒక ఆహారం దొరికింది, ఒక చీమ కనిపెట్టింది. ఇప్పుడు అది ప్రయత్నం చేస్తుంది. చీమకున్న ప్రత్యేకత ఏంటంటే ప్రయత్నం చేస్తుంది, చేయకుండా ఉండదు. కుదరలేదు, తీసుకురాలేకపోయింది. ఇప్పుడు ఏం చేస్తుంది అది? మిగతా చీమలందరితో చెప్పి మాట్లాడి తీసుకొస్తుంది. ఇప్పుడు ఆ బరువున్నటువంటి ఆహారాన్ని ఏం చేస్తాయంటే, ఏం తెలివండి, వాటి తెలివి చూడండి, ఏం తెలివండి, ఎంత జ్ఞానం అండి. మానవుడికి లేదండి ఈ జ్ఞానం. అసలు ఎట్ట మోస్తాయండి అవి? ఆ బరువుని, మోయలేని బరువుని పైన పెట్టుకొని మోసుకుంటూ వెళ్తాయి. కాళ్ళు ఏమో కింద ఉంటాయి, పైన మోసుకొని. ఏమిటండి ఈ విచిత్రం? ఆలోచన చేయండి. చూడలేదా మీరు ఎప్పుడు? నాకు చాలా ఇష్టం ఇటువంటి దృశ్యాలు చూడడం. ఎంతో బరువు ఉన్నటువంటి ఆహారాన్ని మోసుకొని వెళ్తూ ఉంటాయి. ఎక్కడికి? అవి నివసించే చీమల పుట్టలోకి. మనం ఏం చేస్తాం తెలుసా? సంఘంలో ఉన్న వాళ్ళని చీల్చి సంఘంలోనికి రాకుండా బయటికి తీసుకొని వెళ్ళిపోతామంటాం. గుంపులుగా చేసి, గ్రూపులుగా చేసి వాటిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఈ చీమలకున్న ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే, బాగా వినండి, కలిసి బరువులు మోస్తాయి. అంతేకాదు, ఒకే లైన్లో వెళ్తూ ఉంటాయి. మీరు చూడండి, నేను కొన్నిసార్లు ప్రయత్నం చేశాను. చీమలు లైన్గా వెళ్తాయి. అవి అటు ఇటు వెళ్తే ఒకే చక్కగా ఒక లైన్లో వెళ్తుంటాయి. పొరపాటున ఇట్లా చెప్తున్న మాట కదిలిచ్చావనుకో, అనుకోకుండా తగిలింది. కొద్దిసేపటికి మళ్ళా ఏం చేస్తుంది? మళ్ళీ లైన్ కట్టి మరలా వెళ్తానే, ఒకే లైన్ అన్నమాట. కానీ మనకి ఆడిట చేశాడు కాబట్టి నేను ఇట పోతా, ఆమె ఇట్ట అనింది కాబట్టి నేను ఇటు పోతా. మనుషుల మీద ఒకరి మీద ఒకరు తిట్టుకోవడం, ఒకరి మీద ఒకరు నెపాలు చెప్పుకోవడం. వాళ్ళు చేయబట్టి నేను ఇట చేస్తున్నా, వీళ్ళు చేయబట్టి నేను ఇటు చేస్తున్నా. మరి చీమలు అట్ట అనుకోవే. ఏం చేస్తాయి చీమలు? మరలా కదిలినా కానీ ఏం చేస్తాయి అవి? చక్కగా వెళ్తాయి, తమ పనిని తాము ముగించుకుంటాయి. ఏం జ్ఞానం అండి ఇది! మనం తెలుసుకోవాలి సత్యాలు. కలిసికట్టుగా అందరూ బరువులు మోసుకొని వెళ్ళాలి. ఆ భారం అంతా మన మీద వేసుకోవాలి. సంఘ భారం మన మీద వేసుకోవాలి. నాకెందుకులని మాకు వేరే వాళ్ళ మీద నెపాలు మోయి మాకు. వాళ్ళు ఎటు చేశారు కాబట్టి నేను ఎటు చేస్తా. నో, దేవుని బిడలకున్న లక్షణం అది కాదు. గొప్ప వ్యక్తులు ఎప్పుడు కూడా పొరపాట్లు చూడరు. ఆ పొరపాటుల్ని సరిచేసుకుంటూ ముందుకెళ్ళే వాళ్ళకి గొప్పవాళ్ళండి. వాళ్ళు గొప్పవాళ్ళు. జీవితంలో ఇంకొక మెట్టెక్కుతారు ఇటువంటి వాళ్ళు. పొరపాటుల్ని సరిచేసుకుంటూ వెళ్ళాలి కానీ ఎత్తి చూపించకూడదు. చీమల నుంచి మనం చూసుకునే విషయం ఇది. ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. ఇంకా కొన్ని విషయాలు మీకు త్వరగా నేను ముందుకు వెళ్తాను. సరే, ఈ చీమల గురించి ఇంకొక మాట వినండి. చలి చీమలు సర్పానికి గురవుతుంటాయి. ఆహారం, భోజనం తినేస్తూ ఉంటాయి. చీమల్ని ఆహారంగా అయిపోద్ది.
చీమలు. అయితే వినండి, ఇవే చలి చీమలు కలిసికట్టుగా ఉంటే తన శత్రువైన పామును కూడా చంపేస్తాయి. చూసారా కలిసి ఉండడంలో. అందుకనే నీవు నేను మనందరం, దేవుడు ఎక్కడ పెట్టాడు సైతానుణ్ణి? సైతానుణ్ణి వాడి తలను చితక దొరికించడానికి దేవుడు మన కాళ్ళ కింద పెట్టాడండి సైతానుణ్ణి. మనమేం చేస్తున్నాం తెలుసా? తల మీద పెట్టుకొని ఊరేగిస్తున్నాం. సైతానుడు డాన్స్ ఆడుతున్నాడు తల మీద. వాడిని చంపు, వీడిని చంపు, వీళ్ళని కొట్టు, వాళ్ళని కొట్టు, గొడవలు పెట్టుకో, చీల్చేసే, ఇదనమాట సైతానుడు చేసే పని. మన కాళ్ళ కింద పెడితే మనమేమో అట చేస్తున్నాం. అందుకనే ప్రతి సంఘబిడ్డ ఏం చేయాలి? కలిసి కట్టుగా అందరూ కలవాలి. కలవకపోయినా కలుపుకోవాలి. అది నీ గొప్పతనం. ఉండరు, కలవరు మనుషులు. కానీ దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానం ఏమైంది? నీకు ఇచ్చిన పరిశుద్ధాత్మ ఏమైపోయింది? త్రిత్వంలో ఎవరెవరున్నారు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. త్రిత్వంలో ఏకత్వము, భిన్నత్వంలో ఏకత్వము. మరి నీకేమైంది? ఎందుకు కలిసి ఉండట్లేదు నువ్వు? వినండి, ఎంత ప్రాముఖ్యమైన మాట వినండి. సహోదరులు అని ఉంది. సహోదరులు, దాన్ని విభజించండి ఆ మాటని. తెలుగు పండితులు ఉన్నారు మీరు బాగా. సహోదరుల్ని 2 భాగాలు విభజించండి. ఉదరులు. ఉదరులు. ఉదరము అంటే ఏమిటి? ఉదరము అంటే పొట్ట. ఉదరము అంటే పొట్ట. సహోదరులు, సహోదరిల్లు అంటే దాని అర్థం ఏంటంటే ఒక కడుపులో నుంచి పుట్టిన వారు. అది దాని అర్థం. అర్థమైందా? ఒక కడుపులో నుంచి పుట్టినవారు. ఏమండి, అదంతా పక్కన పెట్టండి. క్రీస్తు రక్తంలో కడిగి పవిత్రపరచబడి ఒక సంఘముగా చేర్చబడిన నీవు నేను ఒక శరీరము కాదా? ఒక శరీరమే కదండి. ఒక కడుపున పుట్టిన వారమే. ఇది శరీరపరమైనది పక్కన పెట్టండి. యేసయ్య రక్తంలో కడిగి పవిత్రపరచబడి ఒక సంఘంలో చేర్చబడిన నీవు విభేదాలు కల్పిస్తావా? ఒక స్త్రీ అటు వస్తూ ఉంటే ఇంకొక స్త్రీ ఇటు మొహం మార్చుకుంటూ ఉంటే ఎందుకండి ఈ బతుకులో? ఒక సహోదరుడు వస్తుంటే ఇంకొక సహోదరుడు చూడలేక ఇటు మొహం తిప్పుకొని ఎందుకు ఈ జీవితాలు? ఎవరిని ఉద్ధరించడానికి? లేదు. ఈనాడు ఎంత దౌర్భాగ్యమైన విషయం ఇది. ఒకటంటే ఒకడు పడదు, ఒకరంటే ఒకరికి పడదు. ఎవరు స్వార్థాలే వారే, ఎవరి ఇష్టాలు వాళ్ళే. దేనికోసం? ఎవరిని ఎందుకు? జీవితంలో ఏమైనా బాగుపడతావా నువ్వు? క్రీస్తునందు దేవుని బిడ్డలారా, కనీసం ఇప్పటికైనా ఏం చేయాలంటే కలిసిమెలిసి జీవించాలి. కలిసిమెలిసి జీవించడంలో ఉన్న ఆనందము మరొకటి ఉండదు. ఈ ఆనందాన్ని కోల్పోమాకండి. ఎందుకు అనవసరంగా కుళ్ళి కృషించిపోతావు చెప్పు? ఎందుకు అంత బాధ ఏమొచ్చింది నీకు? హాయిగా ఆనందముగా అందరితో కలిసిమెలిసి ఎంత సంతోషంగా ఎట్ట ఉండాలండి. ఆ ఆనందమే వేరండి. నమ్మండి ప్రియులారా, అనుభూతిలో వస్తుంది. మీరు దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు ఆ అనుభూతి వేరు. కలిసిమెలిసి ఏదో పాట ఒక ఆయన రాశాడండి, చాలా బాగుంది. కలిసిమెలిసి పనులు చేస్తే, ఆటపాట పాడితే అలుపు సొలుపు ఏమున్నది. నిజమే, అది అబద్ధం ఏం కాదు. అది అబద్ధం కాదు. లోక పాటలు కాదు, దేవుని పాటలు పాడు. అది నేను చెప్పకొచ్చేది. దేవుని పాటలు పాడుతూ ఉంటే నీకు అలుపు ఉండదు, సలుపు ఉండదు. నిజం ఇది. చీమలను చూసి మనం నేర్చుకుంటున్నాం, కాకులను చూసి నేర్చుకుందాం. పక్షులు ఒక మంచి మాంసం ముక్క ఏదో దొరికింది ఒక కాకికి దొరికితే అదేం చేస్తుంది? ఒకటే తిట్టదా? అక్కడ ఇంకా మాంసం ఉంది, ఏం చేసిద్ది? ఇంకో 10 కాకులను పట్టుకొచ్చుద్ది తినండి అని. ఉందా మరి మనకి? పక్కనోడు హాయిగా అభివృద్ధిలోకి వస్తుంటే బొగ్గుమంటారు అనమాట. ఇక్కడ
వాళ్ళు వాళ్ళు మంచిగా హాయిగా పై స్థానాలకు వెళ్తూ ఉంటే వీళ్ళేమో బొగ్గుమంటారు. కాకులను చూసి నేర్చుకోవాలి ఐక్యత. మనుషులమైన మనం నేర్చుకోవాలండి. పక్కోడు బాగుపడుతుంటే సంతోషించి ఇంకొంచెం ప్రోత్సాహం కల్పించాలి. పక్షులు, వృక్షాలు చెట్లండి, చెట్లను చూసి కూడా చాలా నేర్చుకోవచ్చు మనం. దేవదారు వృక్షం గురించి కొన్ని మాటలు ఉంటాయి కీర్తన గ్రంథంలోనే. అవి ఎప్పుడైనా వీలైతే చెప్తా కానీ వినండి. దానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఆ చెట్లు కలిసే ఉంటాయి, అవి కలిసే జీవిస్తాయి. ప్రభు చిత్తం మీద ఎప్పుడన్నా వివరంగా చెప్తా కానీ అమెరికా దేశంలో కొంతకాలం క్రితము 300 అడుగుల ఎత్తులో ఒక రకమైన ఒకే జాతికి చెందిన చెట్లు ఉన్నాయంట. ఎంత హైట్ ఉంటాయి అవి? 300 అడుగుల ఎత్తు. మరి భూమి లోపలికి ఏర్లు ఎంత లోపలికి ఉంటాయనంటే 3 అడుగులు మాత్రమే. ఎన్ని అడుగులు? ఏమండి 300 అడుగుల ఎత్తులో ఉంటే కిందకేమో ఎన్ని అడుగులు? బాగా వినండి. కాళ్ళు ఎట్టంటే దీని అర్థం, కాళ్ళు సన్నగా ఉండి బాడీ అంత ఇంతలా ఉందనుకో, బాడీ బిల్డర్ లాగా కాలు మీద ఒక్క తన్నుదంతే కింద పడతాడు. ఏం లాభం? అవునా కాదా? ఈ చెట్టు పరిస్థితి కూడా అదే. కానీ ఈ చెట్టు అలా పడదు. మీకు ఉదాహరణ నవ్వించడానికి ఆడ చెప్పాను కానీ వినండి. అయితే ఈ చెట్టు పడదండి. అంత ఎత్తులో ఉన్న చెట్టు అయినా కింద 3 అడుగులే ఉంది ఏరు. కానీ ఎన్ని తుఫానులు కూడా తట్టుకొని నిలబడగలదు ఆ చెట్టు. చాలామందికి అసలు బుర్రలో పనిచేయలేదు చాలా రోజులు. ఎట్ట నిలబడుతుంది. చివరికి పరిశోధన చేశారు అందరూ వాళ్ళు అమెరికా దేశంలో. వాళ్ళు అనుకుంటే ఏదైనా అయిపోతుంది కానీ వినండి. ఇప్పుడు ఏమిట్రా పరిస్థితి, ఎందుకు నిలబడుతున్నాయి తుఫాన్లు కూడా తట్టుకొని ఎందుకు నిలబడుతున్నాయి అని అంటే కింద భూమిలో ఏం చేస్తున్నాయి, ఏర్లు ఉంటాయి కదా, వేర్లు. ఈ వేర్లు ఒకదానికొకటి పెనవేసుకొని ఉంటాయి అన్నమాట. ఒక చెట్టు పడిపోతూ ఉంటే ఈ కింద ఉన్న ఏర్లు ఏం చేస్తుంటాయి? పన్నయకుండా చేస్తాయి. మనం అట్ట కాదు, వాడు పడుతుంటే కాలు పట్టుకొని మరి ఇంకా జారిపోతా నిలబడుతుంటే ఆ జారిపోయే కాలుని ఇటనమాట మన పరిస్థితి. మన పరిస్థితి ఇలాగ ఉంటుంది, మనుషుల యొక్క పరిస్థితి. ఆ చెట్లను చూసి నేర్చుకోవాలండి. ఐక్యతలో ఐశ్వర్యం ఉన్నది. చీమలను చూసి, పక్షులను చూసి, చెట్లను చూసి అంతెందుకండి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. గడ్డి పరక ఎంత, దాని బ్రతుకెంత? గడ్డి పరక అండి. ఈ గడ్డి పరక అదే మనం వరి అంటాం కదా, ఆ వరి గింజలన్నీ తీసిన తర్వాత మిగిలేది ఏంది? గడ్డి. అవునా కదా? పశువులకి మేత వేసారా గడ్డి అంటారు కదా. ఇప్పుడు ఈ గడ్డిని ఒక్కటి తీసుకొని వచ్చి పిల్లవాడికి ఇచ్చినా ఏం చేస్తారు వాళ్ళు? ఆడుకుంటారు మంచిగా తెంపుకొని. ఆ ఒక్క దానిని ఏం చేస్తారా, ఒక్క గడ్డి పరకను 4 భాగాలు చేసి ఆడుకుంటారు. అయితే వినండి, ఇదే గడ్డి పరకను కొన్ని గడ్డి పరకలను తీసుకొని వాటిని కలిపి పేనిన తర్వాత కొంతమంది రచయితలు రాశారు, ఏనుగునన్న గట్టేయచ్చంట దాంతో. ఏనుగు అసలు జంతువుల్లోనే అది బలమైంది కదా. ఏనుగు ఎంత బలము కదా. ఆ బలమైన ఏనుగును కూడా కట్టేయొచ్చంట. దేనితో? గడ్డి పరకలతో కలిపి కట్టినప్పుడు. ఐక్యతలో అంత ఐశ్వర్యం ఉన్నది, అంత ఐశ్వర్యం. సరే, గుర్రాల గురించి చెప్పి నేను ముగిస్తాను వినండి. గుర్రాలు, ఒక్క గుర్రము 2 క్వింటాలు మోస్తుందంట బరువుని. ఎంత బరువు? 2 క్వింటాలంటే, కింటా అంటే ఎంత? 100 కిలోలు. 2 క్వింటాలంటే 200 కేజీలు. ఈ 200 కేజీల బరువుని ఒక్క గుర్రం మోస్తుంది.
సరే వినండి, మ్యాథ్స్ చదువుకున్న వాళ్ళు మీకు చాలామంది ఉన్నారు, టీచర్స్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, చాలా మేధావులు ఉన్నారు మీలో. మరి 2 గుర్రాలు కలిస్తే ఎంత బరువును మోయగలవు అమ్మా అని మనం అనుకుంటాం. అంటే డబుల్ మోస్తాయి, అంటే 2 క్వింటాలు ఇప్పుడు 2 కలిస్తే కాదండి, పొరపాటు. ఎవరు చెప్పారు కానీ శుద్ధ తప్పు, ఏమనుకోమాకండి అండి. 2 గుర్రాలు కలిస్తే ఎంత బరువును మోస్తాయంటే 32 క్వింటాలు మోస్తాయి. ఎన్ని అంటే ఇంకా 30 క్వింటాలు మోస్తాయి 2 కలిస్తే. మనం గలవం, అందుకనే మోయలేకపోతున్నాం మనం. అంత బలం ఉంటుంది కలిస్తే, ఐక్యతలో అంత బలం ఉంటుంది. వద్దా మరి? సంఘం బలపడాలని నీకు ఇష్టం లేదా? నీ స్వార్థమే నీకు కావాలా? నీ గర్వం, నీ అహంకారం, నీ ఈగోని నీకు కావాలా? చెప్పండి, ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకోండి. యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు గమనించండి, ఐక్యతలో ఐశ్వర్యము ఉన్నది, అభివృద్ధి ఉన్నది, స్థిరత్వం ఉన్నది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఉంటున్నారా ఐక్యతలో? ఎంత బాగుందండి. 133వ సంకీర్తనలో ఏముందంట? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఇది అభిషేకము. చాలా అర్థాలు ఉన్నాయి, సమయం లేక నేను ఆపేస్తున్నాను. వినండి, చాలా మంచి విషయం ఇది. కీర్తన 133వ సంకీర్తన, దాని గురించి చక్కగా వివరించవచ్చు. అయితే వినండి, సమయం లేక ముగిస్తున్నాను. 3వ వచనంలో, సియోను కొండ మీదకి దిగువచ్చు, హెర్మోను మంచు వలె ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవల్లని యెహోవా. ఆశీర్వాదం ఉంటుంది అక్కడ, ఇంకేముంటుంది? జీవము, శాశ్వత జీవము, అభిషేకము, ఆశీర్వాదము, దీర్ఘాయు, అన్నీ కూడా ఎక్కడుంటాయి నీకు? ఐక్యతలో ఉంటాయి. లేకపోతే తొందర చచ్చిపోతారు ఐక్యత లేకపోతే. ఎందుకు? కుళ్ళి కుషించిపోయి వాడిట్ట ఈ లిట్ట ఈ మిట్ట ఆ మిట్ట ఎట్టనే పోద్ది జీవితం అంతా. అవసరం లేదు అవన్నీ, మనకి అవన్నీ అవసరం లేదు. ఐక్యతలో నీకు ఐశ్వర్యం ఉన్నది, దాగి ఉన్నది, నీ కొరకు దేవుడు దాచి ఉంచాడు. ఇదొక్కటి నీ బ్రెయిన్కి ఎక్కితే, నీ మైండ్కి ఎక్కితే ఏం పట్టించుకోవు నువ్వు, ఏం పట్టించుకోవు నువ్వు, ఎవరిని చూడవు నువ్వు, దేవుణ్ణే చూస్తావు. దేవుణ్ణి చూసి నువ్వు ముందుకు వెళ్తావు. కంటిన్యూషన్ మెసేజ్ ఉంది, వచ్చే వారం కాక ఆ పై వచ్చే వారం ఉంటుంది. చాలా మంచి మెసేజ్. మిస్ అయితే మీ ఇష్టం, మిస్ అవ్వమాకండి. రండి. సంఘాలు, సంసారాలు, సమాజాలు ఎందుకు విభజించబడుతున్నాయి, ఏమిటి కారణం అనే విషయం ఆ పై వచ్చే వారం ప్రభు చిత్తం అయితే మనం చూద్దాం. అందాక ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఏమిటది? ఐక్యతలో ఐశ్వర్యము, ఆనందము, సంతోషము, అన్నీ దాగి ఉన్నాయి. మరి నీ కొంప కొల్లేరు చేసుకుంటావో లేకపోతే ఏం చేసుకుంటావో, నీళ్ళు బంగారంగానో ఒకసారి అర్థం చేసుకోండి. నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. ఎప్పుడు? ఐక్యతలో నివసించినప్పుడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. ఎవరు అటు ఇటు చూడమాకండి, తలలు వంచండి, కళ్ళు మూసుకొని వెళ్ళారు. ఎవరు వాక్యం విన్న ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచి నేను, ఇది సంఘము, నా సంసారం కాదు, ఈ సమాజం కాదు, సంఘము, క్రీస్తు అనబడిన ఆయన శరీరంలో ఒక భాగము ప్రతి ఒక్కరు. కనుక ఈ రోజు నుంచి నేను మొహం తప్పుకోను, నేను శత్రువుగా భావించును. సంఘ బిడ్డలని ఈ రోజు నుంచి అందరిని కలుపుకొని వెళ్తాను, ప్రేమతో మాట్లాడతాను, కలిసిమెలిసి ఉంటాను. విభేదాలు వద్దు, ఇక నుంచి నేను అందరితో కలిసిపోతాను. ఎందుకంటే ఇది క్రీస్తు సంఘము. ఆయన సంఘాన్ని నేను చీల్చకూడదు. నేను ఒక చీల్చిన వాడిగా నేను ఉండకూడదు, చీల్చిన దానిగా నేను ఉండకూడదు ఆ లిస్టులో. ఎందుకంటే అది నాశనం నాకు.
కనుక నేను ఈ రోజు నుంచి ఐక్యత కలిగి ఉంటాను. సంఘ అభివృద్ధి కొరకు, సంఘ ఎదుగుదల కొరకు నేను ఐక్యతలో కలిగి జీవిస్తాను, అందరితో కలిసిమెలిసి ఉంటాను, సమాధానం కలిగి ఉంటాను అని మీలో తీర్మానం చేసుకున్న వాళ్ళు మీ కుడి చేతిని చూపిస్తారా? దయచేసి మీ కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని అధికంగా దీవించబోతున్నాడు. మీ ఇష్టం. ఐక్యతతో ఉంటాను అన్న వాళ్ళు తీర్మానం చేసుకున్న బిడ్డలు మీ కుడి చేతిలో తీర్మానం చేసుకున్న బిడ్డలు ఒక్కసారి లేచిన, ఎవరు అటు ఇటు చూడమాకండి దయచేసి. ఒకసారి లేచి నిలబడతారా? మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఖచ్చితంగా మీ కొరకు మీరు దీవించబడబోతున్నారు, మీరు ఆశీర్వదించబడబోతున్నారు. ఎవరెవరైతే నాయన ఈ రోజు నుంచి నేను ఐక్యతతో జీవిస్తాను, ఇక నుంచి నేను అందరూ సంఘ సభ్యులందరూ నీ బిడ్డలు నాయన, నీ శరీరంలో ఒక భాగము, అందరితో నేను కలిసిమెలిసి ఉంటా, ఐక్యతతో జీవిస్తాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరూ లేస్తారా? అందరూ నిలబడతారా? దయచేసి సంఘమంతా లేచి నిలబడతారా? ఎవరు అటు ఇటు చూడమాకండి. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వాధికారి, రాజులకు రాజు, నాయన మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మీ వాక్యాన్ని బిడ్డలు విన్నారయ్యా. ఐక్యతలో ఐశ్వర్యము అనే సత్యాలు, ఐక్యతలో నాయన మరి ఎంత బలం ఉన్నదో, ఎంత సంతోషం, ఎంత ఆనందం ఉన్నదో మేము చూసాం. అది మేలును చూసాం. పరిశుద్ధ గ్రంథంలోనే అనేక సత్యాలు మా ముందు మీరు ఉంచారు. మీకు వందనాలు. ఎంతమంది అయితే బిడ్డలు తీర్మానం చేసుకున్నారు, అవును ఇది క్రీస్తు శరీరము, నా సంసారం కాదు, నా సమాజం కాదు, క్రీస్తు సంఘము గనక నేను విభజించడానికి నేను కారకుడిని కాకూడదు, అందరితో కలిసిమెలిసి సమాధానంగా ఉంటా, ఐక్యతలో నేను కూడా ఉంటానని ఎంతమంది అయితే బిడ్డలో తీర్మానం చేసుకున్నారో నాయన, ఒక్కొక్కరిని ప్రతి ఒక్కరిని మీ చేతులెత్తి దీవించి, మా సంఘ బాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ బిడ్డలందరినీ కూడా మీ చేతులెత్తి దీవించి ఆశీర్వదించమని ఈ మనవులను స్తుతులను ఈ లోకానికి త్వరగా తిరిగి రానయ్యున్నటువంటి నజరేయుడును నిజ దేవుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నమ్మ తండ్రి. ఆమె పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం మాకు వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులను క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించు, మమ్మల్ని శోధన లేకుండా కీడు నుంచి తప్పించు. రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనవు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని మహాప్రేమయు, కుమారుడును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని యొక్క దేవుని సహవాసమును, సమాధానమును, సకల ఆశీర్వాదాలు, దీవెనలు ప్రభు సన్నిధానంలో ఉన్నటువంటి మీకు అందరికీ, బాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ బిడ్డలందరికీ, మరి ముఖ్యంగా వాక్యం విని దాని ప్రకారంగా మేము జీవిస్తామని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్.